జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే జూమ్లో ఉన్న వారందరికీ నమస్కారాలు. తిరుమలనాథ పిరమిడ్ ఆధ్వర్యంలో మనం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము. టిఎంసి జూమ్ ద్వారా ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం నేర్చుకుంటున్నాము. అలాగే తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ మెంబర్స్కి నమస్కారాలు, ధన్యవాదాలు. మనకి ఈ అవకాశం అందించిన వాసు సార్కి, ప్రసన్న మేడంకి ఎస్పెషల్లీ థ్యాంక్స్. ఈరోజు ధ్యానదాత వాసు సార్, వెల్కమ్ సార్. ఈరోజు వాసు సార్ జ్ఞానాన్ని స్వీకరిద్దాం మాస్టర్స్. ఓవర్ టు సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ధ్యాన సాధన మార్గం ద్వారా నాకు పునర్జన్మను ప్రసాదించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పత్రిజీ ఆశయమైన ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ శిష్యులుగా కాకుండా మాస్టర్స్గా ఎదగాలనే వారి యొక్క ఆశయాన్ని సాధించడం కోసం విశేషంగా కృషి చేస్తున్న తటవర్తి దంపతులకు, అలాగే పత్రిజీ అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం, వారు బోధించిన ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి విశేషంగా కృషి చేస్తున్న టిఎంసి తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ టీంకి, అలాగే ప్రతిరోజు జూమ్ సెషన్లో మరి పాల్గొంటూ క్రమశిక్షణతో, ఏకాగ్రతతో మరి మాస్టర్స్ అందించే జ్ఞానాన్ని పొందుతున్న ధ్యాన మిత్రులందరికీ కూడా నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వాసు అల్లాని, మాది మిర్యాలగూడ దగ్గర తుంగపాడు అనే గ్రామం. సో తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ ద్వారా మరి సప్త చిరంజీవులు అనే ఒక అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని మరి ఆ టీం అందిస్తున్నది. అందులో భాగంగా ఈరోజు అశ్వత్థామ గురించి వారి జ్ఞానాన్ని అందించే అవకాశాన్ని నాకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మరి సప్త చిరంజీవులు అంటే, సప్త అంటే 7 చిరంజీవులు, 7 చిరంజీవులు. పురాణాలలో మనకు ఈ యొక్క విశిష్టమైన సప్త చిరంజీవుల గురించి తెలియజేయడం జరిగింది. మరి చిరంజీవి అంటే అర్థం ఏంటి, దాని యొక్క డెఫినేషన్. చిరంజీవి అంటే మనం పూర్ణాత్మ నుంచి అంశాత్మగా విడిపడి జీవాత్మగా ఈ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత శరీరాన్ని, ఇంద్రియాలని, మనసును తీసుకుంటాం. సో ఈ శరీరాన్ని, మనసును, ఇంద్రియాలను వాడుతూ ఉండడం వలన వాడుకోవడం కోసం ఇచ్చే సమయమే ఆయుష్. ఈ శరీరాన్ని, అంతరేంద్రియమైన మనసుని, ఇంద్రియాలని ఉపయోగించుకోవడం కోసం మనకిచ్చే సమయమే ఆయుష్. ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడింటిని ఉపయోగిస్తున్న కొద్దీ వారి యొక్క సమయం అంటే ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఆ మూడింటిని ఉపయోగించుకోకుండా చిరకాలంగా జీవించే వారినే చిరంజీవి అంటారు. సో ఆ విధంగా చిరంజీవి అనేవారు 7 విశిష్టమైన వ్యక్తులు ఉన్నారు. వారే సప్త చిరంజీవులు అని చెప్పేసి మనకి పురాణంలో చెప్పడం జరిగింది. ఈ సప్త చిరంజీవులు ఎవరో ముందుగా తెలుసుకుందాం మనం. సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ వచ్చేసి సాక్షాత్తు పరమశివుడి యొక్క 5వ అవతారము, ద్రోణాచార్యుడి కుమారుడు. అశ్వత్థామ తర్వాత బలిచక్రవర్తి వామనుడికి మొత్తం భూమిని దానం చేసిన వాడు. తరువాత హనుమంతుడు శ్రీరాముని బంటు. కృపాచార్యుడు కౌరవులకి, పాండవులకి మరియు పరీక్షితుడికి కూడా గురువు. తరువాత పరశురాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క 6వ అవతారం, జమదగ్ని కుమారుడు. ప్రస్తుతం కూడా అంటే ఇప్పుడు కూడా
మహేంద్ర పర్వతంలో ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడని చెప్పేసి మన పురాణాల్లో చెప్తున్నారు. సో తర్వాత విభీషణుడు, రావణుడి యొక్క సోదరుడు, లంకకు రాజు, ఇప్పుడు కూడా లంకలో రాజుగా ఉన్నాడని చెప్పేసి మరి ప్రతీతి. తర్వాత వేదవ్యాసుడు, మహాభారతాన్ని రాసినవాడు, అత్యంత గొప్పవాడు వేదవ్యాసుడు. ఇంత విశిష్టమైన వీరందరినీ కలిపి సప్త చిరంజీవుడు అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో ఈ రోజు మనం చెప్పుకోవాల్సింది, నేను చెప్పబోయేది అశ్వత్థామ గురించి. అశ్వత్థామ గురించి చెప్పాలంటే మహాభారతంలో ఉన్న 18 పర్వాలలో 10వ పర్వానికి సంబంధించిన సౌప్తిక పర్వం. సౌప్తిక పర్వం అంటే, సౌప్తిక అంటే నిద్రలో అనేది ఎందుకు వచ్చిందంటే, ఈ సౌప్తిక పర్వంలో మరి ఈ యొక్క అశ్వత్థామ నిద్రిస్తున్న ఉప పాండవులని చంపివేశాడు కాబట్టి దీనికి సౌప్తిక పర్వం అని రావడం జరిగింది. మరి ఇతని యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకోవాలంటే, వీరి యొక్క తల్లిదండ్రులు ద్రోణాచార్యుడు మరియు కృపి. ఈ కృపాచార్యుడి యొక్క చెల్లె. సో ఈ ద్రోణాచార్యుడు కృపి వివాహం అయిన తర్వాత చాలా ఏళ్ళ వరకు సంతానం కలగదు. సంతానం కలగకపోతే వీరు సంతానం కోసం అని చెప్పేసి వీరిరువురు కూడా హిమాలయాలకు వెళ్ళి అక్కడ స్వయంభూగా వెలిసిన ఒక శివలింగానికి పూజలు చేసి ఘోరమైన తపస్సు చేయడం జరుగుతుంది. అంత ఘోరమైన తపస్సు చేస్తారు ద్రోణాచార్యుడు కృపి. అంత ఘోరమైన తపస్సు చేసినప్పుడు మరి వారి యొక్క తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రసన్నమయ్యి వరం కోరుకోమంటే, నాకు సాక్షాత్తు శివశక్తి ఉన్నటువంటి కుమారుడు నాకు కావాలని చెప్పేసి వరం ఇవ్వమంటే, అప్పుడు పరమశివుడు నేనే నీకు కుమారుడిగా జన్మిస్తానని చెప్పేసి ద్రోణాచార్యుడికి వరం ఇవ్వడం జరుగుతుంది. అంతటా మరి తర్వాత ఆ యొక్క ద్రోణాచార్యుడు కృపికి మరి సంతానం కలుగుతుంది. ఇతడికి రుద్ర అనే పేరు కూడా ఉందని చెప్పేసి కొన్ని చోట్ల ప్రస్తావించడం జరిగింది. రుద్ర అని ఎందుకు పెట్టారంటే, రుద్రుడి ఒక ప్రసన్నం వల్లనే మరి జన్మించాడు కాబట్టి రుద్రుడు అని చెప్పేసి కొన్ని చోట్ల చెప్పడం జరిగింది. సో ఏదేమైనా ఈ యొక్క ద్రోణాచార్యుడు కృపికి మరి ఈ యొక్క పిల్లవాడు జన్మిస్తూనే మరి ఒక గుర్రం, అశ్వం యొక్క సకలింపు ఏ విధంగా ఉంటుందో, అశ్వం అరిస్తే ఏ విధంగా అయితే శబ్దం వస్తుందో ఆ విధంగా శబ్దం చేస్తూ బయటికి వస్తాడు. కాబట్టి ఆ యొక్క కుమారుడికి, ఆ పిల్లవాడికి అశ్వత్థామ అని చెప్పేసి నామకరణం చేయడం జరుగుతుంది. సో అశ్వత్థామ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది ఏంటంటే, తన యొక్క నుదిటి పైన మణి ఉంటుంది. ఆ మణితోనే ఆ అశ్వత్థామ జన్మించడం జరుగుతుంది. సో ఆ విధంగా మరి అశ్వత్థామ కృపులకి జన్మించిన వాడే అశ్వత్థామ. ద్రోణాచార్యుడికి కృపికి జన్మించిన వాడే అశ్వత్థామ. మరి ఈ మణి యొక్క విశిష్టత ఏంది? ఈ మణి యొక్క విశిష్టత ఏంటంటే, జన్మత యొక్క మణి ఆ పరమశివుడికి 3వ కన్ను ఏ విధంగా అయితే ఉంటుందో సరిగ్గా అదే ప్లేస్లో అశ్వత్థామకి ఆ మణి కూడా అదే విధంగా మరి ఉండడం జరుగుతుంది. దాని యొక్క విశిష్టత ఏంటంటే, ఆ మణి ఉండడం వలన అశ్వత్థామకి ఎటువంటి ఆకలి దప్పులు అసలు ఉండవు. ఎటువంటి అనారోగ్యాలు కానీ, ఎటువంటి రోగాలు కానీ అశ్వత్థామకు దరిచేరవు. అలాగే మరి రాక్షసుల నుంచి కానీ, దయ్యాల నుంచి కానీ, లేకపోతే సర్పాల నుంచి కానీ, ఇతర వేటి నుంచి కూడా ప్రాణహాని అనేది అశ్వత్థామకి ఈ మణి వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అతని దగ్గర కూడా దరిచేరలేవు. ఇది దాని యొక్క విశిష్టత. అట్ ది సేమ్ టైం ఆ యొక్క మణిపైన సూర్యకిరణాలు పడినప్పుడు అది ఎంతో వెలుగుతోటి ప్రకాశించడం వలన అతని యొక్క స్పైనల్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది. ఆ స్పైనల్ కార్డ్ యాక్టివేట్ అవడమే కాకుండా తన శరీరం అంతా కూడా అత్యద్భుతమైన శక్తితో నిండిపోతూ ఉంటుంది. అంతటి అద్భుతమైన శక్తి ఆ మణి ద్వారా ఆ యొక్క అతనికి అశ్వత్థామకి ఎప్పుడు కూడా పొందుతూ ఉంటాడు. అలాగే మరి అశ్వత్థామ గురించి చెప్పుకునే ముందు ద్రోణాచార్యుడి గురించి తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, అశ్వత్థామ జననం ద్రోణాచార్యుడి మరణానికి బీజం.
ఎందుకంటే ఇక్కడ పురాణాల ప్రకారం ఒక చోట ఏమని రాసి ఉందంటే, ఈ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధానికి మొదటి కారణం, అసలు కారణం అశ్వత్థామే అని చెప్పేసి. చాలా మంది అనుకోవచ్చు, అసలు అశ్వత్థామకి కురుక్షేత్రానికి ఏం సంబంధం? ఆయన ఏమన్నా రాజ్యంలో ఉన్నాడా, రాజ్యంలో కొలువులో ఉన్నాడా, లేకపోతే ఇంకేదన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడా, దేనికి? కానీ మరి దీనికి ఆయనకి ఏం సంబంధం తెలుసుకోవాలంటే, ఇక్కడ ద్రోణాచార్యుడు, కృపి ఇద్దరు కూడా ఈ యొక్క అశ్వత్థామ జననానికంటే ముందు కడు పేద స్థితిలో ఉంటారు. చాలా పేదరికమైన స్థితిలో వాళ్ళు ఉంటారు. ఆ పేదరికమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ద్రోణాచార్యుడు రెండు నిర్ణయాలు తీసుకొని ఉంటాడు. ఏంటంటే రెండు నిర్ణయాలు. ఒకటి, ఎవరి దగ్గర కూడా దానము పొందను, ఎవరి దగ్గర కూడా దానం పొందను. ఎలా అంటే, చాలా మంది ఋషులు కానీ సాధువులు కానీ ఏ విధంగా ఉంటారంటే, వారు భిక్షకు వాళ్ళు తినడం కోసం అని చెప్పేసి భిక్షాటనకు వెళ్తారు కొంతమంది. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, కేవలం ఒక ముగ్గురిని మాత్రమే నిర్ణయించుకుంటారు. ఆ ముగ్గురి దగ్గరికి మాత్రమే భిక్షకు వెళ్తారు. ఆ ముగ్గురు భిక్ష వేస్తే తింటారు, లేకపోతే లేదు. అలాగే మరికొంతమంది ఏ విధంగా ఉంటారంటే, తన దగ్గరికి తమంతట తాముగా వచ్చి ఇష్టపూర్తిగా వారు ఏమైనా ఫలము లేకపోతే ఇంకేదైనా ఇస్తే వాటిని తీసుకొని జీవిస్తారు తప్ప ఇంకెవరి దగ్గరికి వెళ్ళరు. కానీ ఇక్కడ ద్రోణాచార్యుడు ఆయన నిర్ణయించుకున్న నియమం ఏంటంటే, ఊంజల్ సేవ అంటారు. ఊంజల్ సేవ అంటే అది ఎటువంటిదంటే, తన దగ్గరికి ఎవరైనా భిక్ష కోసం వచ్చినప్పుడు వారికి భిక్ష వేసే సమయంలో ఏవైనా కొన్ని కింద పడితే, ఆ కింద పడ్డ వాటిని, ఆ ధాన్యం కానీ ఆహారం కానీ పదార్థం కానీ ఏవైనా సరే, వాటిని మాత్రమే తిని వాళ్ళు జీవిస్తూ ఉండడం. ఇది ద్రోణాచార్యుడు తీసుకున్న మొదటి నిర్ణయం. రెండవ నియమం ఏంటంటే, పురంలోకి అడుగు పెట్టను, అంటే పట్టణంలోకి అడుగు పెట్టను. ఈ రెండు నియమాలని అశ్వత్థామ పుట్టనంత వరకు కూడా తన జీవితంలో త్రికరణ శుద్ధిగా ఆచరించారు. అప్పటి వరకు సరే, నిరుపేదలైనా సరే, కడు పేద స్థితులైనా సరే హాయిగానే జీవిస్తూ వస్తున్నారు. కానీ ఎప్పుడైతే అశ్వత్థామ జన్మ తీసుకున్నాడో, జన్మించిన తర్వాత, అశ్వత్థామ జన్మించిన రోజే పరమశివుడు ప్రసన్నమై చెప్తాడు. ఏమని అంటే, ఇతడు నా అంశే, కానీ ఇతనికి వచ్చే మరణం అంత తేలిగ్గా సంభవించదు అని చెప్పేసి పరమశివుడు చెప్తాడు, వ్యాస మహర్షి కూడా చెప్తాడు. సో అటువంటి స్థితిలో జన్మ తీసుకున్న అశ్వత్థామకు కనీసం వీరు పాలు కూడా పోయలేని స్థితిలో ఉంటారు. అశ్వత్థామకి పాలు తాపించే స్థితిలో కూడా ఉండరు వీరు ఏం చేస్తారంటే, గోధుమలు కానీ అటువంటి కానీ ఏదన్నా తీసుకొచ్చి వాటిని నానబెట్టడం ద్వారా ఆ నీరు మొత్తం తెల్లగా అయితే, ఆ తెల్లగా అయిన నీరుని అశ్వత్థామకు తాపించేవారు. కానీ అవి సరిపోయాయి అశ్వత్థామకి. అయితే కనీసం పుత్రుడికి కూడా పాలు తాపించలేని స్థితిలో నేను ఉన్నానా అని చెప్పేసి ద్రోణుడు ఎంత బాధపడమే కాకుండా, ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది, గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ద్రోణాచార్యుడికి పుత్రవాత్సల్యం అమితం, చాలా ఎక్కువ. దీని వలన చివరికి ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు అనేది మనం తర్వాత చూద్దాం. సో కాబట్టి ఇక్కడ ఆ పసిపిల్లవాడికి కూడా నేను పాలు తాపలేకపోతున్నానా అనే బాధతోటి ఏం చేస్తాడు, ఏవైతే రెండు నియమాలు ఉన్నాయో ఆ రెండు నియమాలని మొట్టమొదటిసారిగా అతిక్రమిస్తాడు. దానికి ఏం చేస్తాడంటే, మొట్టమొదటిసారిగా పురంలోకి అడుగు పెడతాడు. అంటే పట్టణంలోకి వెళ్తాడు. ఏ పట్టణంలోకి వెళ్తాడంటే పాంచాల రాజ్యంలోకి వెళ్తాడు. పాంచాల రాజ్యాన్ని పరిపాలిస్తున్నది ద్రుపద మహారాజు ద్రోణాచార్యుడికి చిన్ననాటి మిత్రుడు. సో ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, మహారాజా, స్నేహితుడే కదా, చిన్నప్పుడు నువ్వు నాతో ఒక మాట అన్నావు, నాకు రాజ్యాధికారం అనేది వస్తే నీకు సగరాజ్యం నీకు ఇస్తానని చెప్పేసి అన్నావు. ఆ రోజుల్లో నాకు ఆ సగరాజ్యం నాకు అవసరం లేదు, కానీ 1000 గోవులను నాకు ఇప్పించు చాలు అని చెప్పేసి మరి ద్రోణాచార్యుడు ద్రుపదుడికి అడగడం జరుగుతుంది. దానితో ద్రుపద మహారాజుకి బాగా కోపం వస్తుంది. నాకు 1000 గోవులు కావాలి అని అడిగితే ఇచ్చేస్తాం కదా,
నాకు నాకు అప్పుడు అర్ధరాజ్యం ఇస్తా అన్నావు, కానీ నాకు ఇప్పుడు అవసరం లేదు అని చెప్పేసి అన్నావే. అక్కడ ద్రుపదుడికి కోపం వచ్చి ద్రోణాచార్యుడిని అవమానించి మెడపెట్టి గంటేపిస్తాడు అందరి ముందు. అది పుత్రవాత్సల్యంతో ఆ యొక్క అశ్వత్థామని మరి అతనికి ఆహారం పెట్టడం కోసం మొట్టమొదటిసారిగా తన నియమాలను తప్పి పురంలోకి అడుగు పెడతాడు. ఇది నెంబర్ 1. సో ఆ విధంగా అవమాన పడ్డ తర్వాత తిరిగి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఇంకా కనీసం ఆ చిన్న పిల్లవాడిని కూడా పెంచి పోషించే పరిస్థితిలో లేని ద్రోణాచార్యుడు ఏం చేస్తాడంటే భార్య కృపిని అశ్వత్థామని ఇద్దరిని తీసుకొని హస్తినాపురంలో ఉన్న కృపాచార్యుడు ఎవరు? అన్నయ్య, అతడి దగ్గర వదిలిపెట్టి రావడానికి హస్తినాపురం వెళ్ళడం జరుగుతుంది. హస్తినాపురం వెళ్ళిన తర్వాత మరి వాళ్ళిద్దరిని అక్కడ వదిలిపెట్టి తిరిగి వస్తున్నప్పుడు ఇక్కడ ద్రోణాచార్యుడికి ఒక టర్నింగ్ పాయింట్ జరుగుతుంది. తన లైఫ్లోనే టర్నింగ్ పాయింట్ ఇది. ఏం జరుగుతుందంటే ఈ పాండవులు కౌరవులు అందరూ కలిసి చిన్నపిల్లలు, అప్రాక్సిమేట్లీ 14 to 15 years ఆ వయసు ఉంటుంది. ఈ వయసులో ఉన్నప్పుడు వీరు ఒక బంతితో ఆడుకుంటుంటే ఆ బంతి వెళ్ళి బావిలో పడుతుంది. ఆ బావిలో పడ్డ బంతిని ఏ విధంగా తీయాలో తెలవక ఎదురు చూస్తున్న సమయంలో ద్రోణాచార్యుడు అది గమనించి తన యొక్క యుక్తితో బావిలో ఉన్న బంతిని తీసి భీముడికి ఇస్తాడు. సో భీముడు ఏం చేస్తాడంటే వెంటనే ఆ బంతిని తీసుకొని మరి సరాసరి భీష్ముడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ జరిగింది మొత్తం చెప్పి ద్రోణాచార్యుడి యొక్క రూపురేఖలని భీష్ముడికి చెప్తాడు. చెప్పినప్పుడు ఆ రూపురేఖలని వెంటనే అర్థం చేసుకుంటాడు, గుర్తుపడతాడు భీష్ముడు. ఎందుకు అంటే ద్రోణాచార్యుడు అండ్ భీష్ముడు వీరిద్దరు కూడా పరశురాముడి దగ్గర శిష్యులు. ఒకేసారి వారిద్దరి దగ్గర అస్త్రశస్త్రాలు నేర్చుకుంటారు. సో ఈ రూపురేఖలు చెప్పగానే వెంటనే ఓహో వచ్చింది ద్రోణాచార్యుడు తనకున్న నియమం ఏంటండి? ఎట్టి పరిస్థితుల్లో పురంలో అడుగు పెట్టాడు. సో అడుగు పెట్టడని చెప్పేసి నియమాన్ని ఉల్లంఘించి ఈరోజు పురంలో అడుగు పెట్టాడు అంటే ఎస్, ఇమ్మీడియట్లీ అతన్ని కలవాలని చెప్పేసి పరుగున భీష్ముడు వెళ్ళి ద్రోణాచార్యుడిని కలుస్తాడు. కలిసి ఎస్ వెంటనే కన్ఫర్మ్ చేసుకుంటాడు ద్రోణాచార్యుడు అని చెప్పేసి. చేసుకొని తన రాజమందిరాన్ని తీసుకొస్తాడు, కూర్చోబెడతాడు. నాయన మహానుభావ, నీ యొక్క శక్తియుక్తులు నాకు తెలుసు, కాబట్టి పాండవులకి కౌరవులకి మరి యుద్ధ విద్యలు అస్త్రశస్త్రాలు నేర్పించాలి, కాబట్టి నువ్వు వారికి గురువుగా ఇక్కడే హస్తినాపురంలో ఉండు అని చెప్పేసి మరి ఆ క్షణమే ఆ యొక్క గురువు యొక్క పోస్టుని భీష్ముడు ఆ ద్రోణాచార్యుడికి ఇవ్వడం జరుగుతుంది. సో అందుకు ద్రోణాచార్యుడు అంగీకరిస్తాడు. ఆ విధంగా అంగీకరించిన తరువాత అక్కడ ఉంటూ మరి ఆ కౌరవులకి పాండవులకి వారి యొక్క ద్రోణాచార్యుడు మరి అన్ని యుద్ధ విద్యలు నేర్పిస్తూ అస్త్రశస్త్రాలను నేర్పిస్తూ ఉంటాడు. ఆ విధంగా నేర్పిస్తున్న క్రమంలోనే అశ్వత్థామకు కూడా వారితో పాటు శస్త్రాలను నేర్పిస్తూ ఉంటాడు. ఈ సందర్భంగా జరిగిన ఒక సన్నివేశం ఏంటంటే అర్జునుడు గురుపత్ని దగ్గరికి వెళ్తాడు. కృపి దగ్గరికి వెళ్ళి, అమ్మా మీకు ఆత్మ ప్రణామాలు, నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను, మరి మా గురువైనటువంటి ఆ ద్రోణాచార్యులు వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడు, ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉంటాడు, ఎందుకు ఆ విధంగా ఉంటాడో మీరు తెలియజేయండి అని చెప్పేసి వినయంగా ప్రార్థిస్తే అప్పుడు ఆ కృపి చెప్తుంది. ఏమని అంటే, ఈ విధంగా ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆ ద్రోణుడిని అంటే మీ గురువు గారిని అతడు తీవ్రంగా అవమానించి మెడపెట్టి గెంటేయడం జరిగింది అని చెప్పేసి, దాని వలనే మరి ద్రోణాచార్యుడు ఈ విధంగా ఉన్నాడని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో పాంచాల రాజ్యం అనేది హస్తినాపురానికి సామంత రాజ్యం. అంటే సామంత రాజ్యం అంటే వాళ్ళకు ఫేవరబుల్ గా ఉండే రాజ్యం అనమాట. అంటే వీరందరికీ చక్రవర్తి వీరి పాండురాజు ధృతరాష్ట్రుడు. సో మరి ఈ సామంత రాజులైనటువంటి పాంచాల రాజు ద్రుపదుడు హాయిగా ఉంటాడు. ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ, ఎవరన్నా ఆ రాజ్యం మీద దండయాత్ర చేయడానికి వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇక్కడ మేము పాండవులకి సామంత రాజులం కాబట్టి మాకొచ్చే ఎటువంటి కష్టాలనైనా సైతం మరి ఈ హస్తినాపురం మమ్మల్ని రక్షిస్తుంది అని వారికి సామంత రాజుగా ఉంటాడు. అయితే అర్జునుడు వెంటనే డైరెక్ట్ పాంచాల రాజ్యానికి వెళ్ళి ద్రుపదుడిని కొట్టి బాగా రథానికి కట్టేసి తీసుకొని వచ్చి సభలో నిలబెట్టేస్తాడు. సభలో నిలబెట్టగానే వీరంతా ఆశ్చర్యపోతారు, ఇదేంటి ద్రుపదుడు మన సామంత రాజు కదా, ఇతన్ని కొట్టి బంధించి తీసుకురావడం ఏంటి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అడిగినప్పుడు అర్జునుడు జరిగిన విషయం అంతా చెప్తాడు. చెప్పినప్పుడు ద్రుపద మహారాజు భీష్ముడిని అడుగుతాడు, ఎవరి పిల్లవాడు ఇంత అరివీర భయంకరంతో
శౌర్య పరాక్రమాలను ప్రదర్శించాడు. ఎవరి యొక్క గొప్పవాడు అని చెప్పేసి అడిగినప్పుడు ఇతడు పాండురాజు కుమారుడు అర్జునుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ద్రుపదుడు 2 నిర్ణయాలు తీసుకుంటాడు. ఏంటంటే, ఇంతటి పరాక్రమవంతుడైన అర్జునుడికి నా కూతుర్నిచ్చి వివాహం చేయాలి, కాబట్టి నాకు కూతురు కావాలి. అట్ ది సేమ్ టైం ఇంతటి అవమానానికి కారణమైనటువంటి ద్రోణాచార్యుడిని సంహరించాలంటే నాకు కుమారుడు కావాలి అని చెప్పేసి ఈ 2 సంకల్పాలతోటి అక్కడ అతన్ని వదిలిపెట్టేస్తాడు. సామంతరాజు కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టేస్తారు. తర్వాత తీవ్రమైన యజ్ఞయాగాదాలు చేసిన ద్రుపదుడు ఆ యొక్క యజ్ఞం ద్వారా ఒక కూతురుని ఒక కొడుకుని కనడం జరుగుతుంది. ఆ కూతురే ద్రౌపది, ఆ కొడుకే దృష్టద్యుమ్నుడు. ఈ దృష్టద్యుమ్నుడే ద్రోణాచార్యుని చంపుతాడు. అతడి జన్మ తీసుకుందే ద్రోణాచార్యుని చంపడానికి. చూడండి ఇక్కడ ఎంత అద్భుతం. ఇక్కడ కేవలం ద్రోణాచార్యుడు వలన తను సామంతరాజు అయినప్పటికీ పాండవుల ముందు నేను అవమానం పొందవలసి వచ్చింది కాబట్టి దీని నుంచి నేను ఖచ్చితంగా బయటపడాలి, లేదా దీనిని పగ సాధించాలి, ఈ కక్ష తీర్చుకోవాలి అంటే నా కూతురినే ఇక్కడికి కోడలుగా పంపించాలి, నా కుమారుడే ఈ ద్రోణాచార్యుని మట్టు పెట్టాలనే సంకల్పంతో తీవ్రమైన తపస్సు చేసి, యజ్ఞాలు చేసి, యాగాలు చేసి ప్రసన్నుడై మరి కొడుకు బిడ్డని అంటే ద్రౌపదిని దృష్టద్యుమ్నుని కనడం జరుగుతుంది. అలాగే ద్రౌపదిని పాండవులకి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. అంటే ఎంత లింకప్ ఉందో చూడండి ఇక్కడ. అంటే ఇది మొత్తం దేనివల్ల జరిగింది ఇక్కడ? ఇవాళ ద్రౌపది పాండవులకి భార్య కావడం, దృష్టద్యుమ్నుడు జన్మించడం, దీనికి అంతటికి కారణం ద్రోణాచార్యుడు ఈ యొక్క అశ్వత్థామ మీద పైన ఉన్న వాత్సల్యం. ఎంత ప్రేమ అంటే ఈ పుత్ర వాత్సల్యంతో ఆ ధృతరాష్ట్రుడు గాంధారి వారిద్దరికి ఉన్న పుత్ర వాత్సల్యం అంటే కౌరవుల మీద ఉన్న కొడుకుల మీద ఉన్న ఆ యొక్క వాత్సల్యం ఎఫెక్టే కురుక్షేత్రం. దానికి పర్యవసానం ఏం జరిగింది? 100 మంది కౌరవులని 100 మంది కొడుకులను చంపుకోవడం జరిగింది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ విధంగా ద్రోణాచార్యుడు మరి ఈ యొక్క అశ్వత్థామ కోసం తన యొక్క నియమాలని అతిక్రమించి ఆ యొక్క రాజ్యంలోకి ప్రవేశించి ఏమవుతుంది? ఇప్పుడు గురువు అయ్యాడు. గురువు అయినప్పుడు అతని యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది? కేవలం కురు పాండవులకి ఏదైతే దానికి సంబంధించిన యుద్ధ విద్యలు నేర్పించడమో, అస్త్రాలు శస్త్రాలు నేర్పించడమో అంతవరకే ఉండాలి. కానీ రాను అతడు ఎంతవరకు వచ్చాడంటే వారి యొక్క రహస్య సమావేశాలలో కూడా పాల్గొనే స్థితికి ద్రోణాచార్యుడు ఎదిగిపోతాడు. దానికి పాండవులు అతనికి ఇచ్చిన అవకాశమే. ఆ అవకాశాన్ని సద్వినియోగంగా చేసుకొని ఏ విధంగానైనా సరే అశ్వత్థామకు కూడా ఇక్కడ హస్తినాపురంలో ఏదో ఒక కొలువులో చేర్పించాలనేది ద్రోణాచార్యుడి యొక్క ఇన్నర్ అన్నమాట. సో దానికోసం ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా ప్రయత్నం చేసే భాగంలో మరి ఎప్పుడైతే అర్జునుడు ద్రుపద మహారాజుని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాడో అతడి పరాక్రమానికి ద్రోణాచార్యుడు సైతం ఆశ్చర్యపోయి ఓహో, నా శిష్యుడే ఇంత అద్భుతంగా తయారయ్యాడా అని చెప్పేసి ఆ క్షణం నుంచే అర్జునుడు ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడిగా మారడమే కాకుండా మరి ద్రోణాచార్యుడు మిగతా వారి కంటే కూడా అర్జునుడికి ఇంకా అద్భుతమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మరి ఇక్కడ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని కూడా మరి అర్జునుడికి మరి నేర్పించడం జరుగుతుంది. కానీ అశ్వత్థామకి అడిగినా కానీ ఫస్ట్ ఒప్పుకోడు. ఎందుకంటే ద్రోణాచార్యుడు అతని మీద, అశ్వత్థామ మీద ఎంతో ప్రేమ ఉన్నా, వాత్సల్యం ఉన్నా కానీ అతడి యొక్క మెంటాలిటీ అనేది ద్రోణాచార్యుడికి అర్థమవుతుంది. కాబట్టి బ్రహ్మ శిరోనామాస్త్రకం అనేది అత్యంత శక్తివంతమైంది కాబట్టి దానికి అతనికి ఇవ్వడం కోసం నిరాకరిస్తాడు. కానీ అశ్వత్థామ ఒప్పుకోడు. ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇది కావాల్సిందే అని చెప్పేసి, బ్రహ్మ శిరోనామాస్త్రం నాకు కావాల్సిందే అని చెప్పేసి పోరు పెట్టి ద్రోణాచార్యుడి దగ్గర నుంచి ఆ బ్రహ్మ శిరోనామాస్త్రకాన్ని మరి ఆ యొక్క అశ్వత్థామ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా నేర్చుకున్న తర్వాత ఇక్కడ మనం సౌప్తిక పర్వం చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం 15వ రోజు వస్తుంది. 15వ రోజు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ
ద్రోణాచార్యుడు పాండవ యొక్క సైన్యాన్ని ఊచకోత చేయడం ప్రారంభిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో పాండవుల్ని మొత్తం కూడా హతమార్చాలనే దృఢ సంకల్పంతో యుద్ధరంగంలో ద్రోణాచార్యుడు దూసుకు వెళ్తున్నప్పుడు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుడు ఎట్టి పరిస్థితుల్లో ద్రోణాచార్యుని ఆపివేయాలి, పడేయాలి, ఈ రోజుతో ద్రోణాచార్యుని చంపేయాలని చెప్పేసి ఒక అద్భుతమైన పథకాన్ని వేస్తాడు. ఏం చేస్తాడంటే ధర్మరాజు దగ్గరికి వచ్చి అశ్వత్థామ అతహ అని చెప్పేసి అనమంటాడు. కానీ ధర్మరాజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడాడు కాబట్టి నేను ఆ విధంగా అనను అని చెప్పేసి డైరెక్ట్గా శ్రీకృష్ణుడు చెప్తాడు. చెప్పినప్పుడు సరే ఒక పని చేద్దాం, అశ్వత్థామ అనే పేరు ఉన్న ఒక ఏనుగుని గజాన్ని చంపేద్దాం అని చెప్పేసి అశ్వత్థామ ఉన్న ఏనుగుని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఇప్పుడు చెప్పు ఏమనంటే అశ్వత్థామ అతహ అని చెప్పేసి గట్టిగా చెప్తాడు. ఏది ద్రోణాచార్యుడికి వినపడేటట్టుగా. కుంజరహ అంటే ఏనుగు అని చెప్పేసి చిన్నగా అంటాడు, అది ద్రోణాచార్యుడికి వినపడదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించవలసిన ముఖ్యమైన పాయింట్ ఇది. చాలా మంది ఏం చెప్తారంటే ఈ విధంగా అశ్వత్థామ అతహ కుంజరహ అని చెప్పగానే అశ్వత్థామ అతహ అన్నది విన్న ద్రోణాచార్యుడు వెంటనే కొడుకు చనిపోయాడు అనే బాధతో అస్త్ర సన్యాసం చేశాడు. దానితో వెంటనే శ్రీకృష్ణుడు చంపేయమంటాడు, చంపేస్తాడని చెప్పేసి ఇక్కడ చెప్తారు. కానీ జరిగింది అది కాదు. ఏం జరుగుతుందంటే ద్రోణాచార్యుడి గురించి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం, ఎంత గొప్పవాడు. సాక్షాత్తు పాండవులకే అతడు కౌరవులకి కానీ పాండవులకి కానీ అస్త్రశస్త్రాలని యుద్ధ విద్యను నేర్పిన మహాగురువు. అటువంటి గురువు కేవలం ఆ క్షణంలో పుత్రుడు చనిపోయాడు అంటే ఏ విధంగా అస్త్ర సన్యాసం చేస్తాడు? అట్ ది సేమ్ టైం అతనికి తెలుసు అశ్వత్థామ చిరంజీవి అనే విషయం ద్రోణుడికి తెలుసు. కాబట్టి యుద్ధంలో చచ్చిపోయే ఛాన్స్ కూడా లేదు. అటువంటప్పుడు ఆ విధంగా ఎందుకు నిర్వీర్యం అవుతాడు? ఏ విధంగా అస్త్రశస్త్రాలు వదిలేస్తాడు? అది జరిగింది అది కాదు. ఏం జరుగుతుందంటే అశ్వత్థామ అతహ అన్నాడంటే చనిపోలేదు, ఇది సత్యం. కానీ ధర్మరాజు అబద్ధం ఆడడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అసలు అశ్వత్థామ ఏ స్థితిలో ఉన్నాడు అని తన యొక్క దివ్య దృష్టితో చూడడం కోసం ఉపక్రమిస్తాడు. ఆ ఒక్క క్షణంలోనే, ఆ ఒకే ఒక్క క్షణంలో శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే అర్జునుడిని చంపేమంటాడు. నో అంటాడు. అతను సాక్షాత్ నా గురువు కాబట్టి నేను చంపను అంటాడే. చంపను అంటే వెంటనే పక్కనే దృష్టద్యుమ్నుడు సిద్ధంగా ఉంటాడు. వేసే అంటాడు, తల నరికి వేస్తాడు. ఎంతసేపు అండి ద్రోణాచార్యుడు తన యొక్క దివ్య దృష్టితోటి అశ్వత్థామ యొక్క స్థితిని, యుద్ధరంగంలో ఉన్న స్థితిని తెలుసుకోవడం కోసం ఒక్క క్షణం ఉపక్రమించగానే దుష్టద్యుమ్నుడు నరికేస్తాడు. ఇది ఎక్కడ జరిగింది? ద్రోణాచార్యుడు ఏదో అశ్వత్థామ కోసం అది చనిపోయా అనగానే ఏడ్చేసి తన అస్త్ర సన్యాసం చేసేసి అస్త్రాలను వదిలేసి ఏడవడం ద్వారా శ్రీకృష్ణుడు నో, కేవలం తన దివ్య దృష్టితో చూడడం కోసం ఉపక్రమించిన క్షణంలోనే సిద్ధంగా, ఇక్కడ చూడండి దృష్టద్యుమ్నుడు అనేవాడు సిద్ధంగా ఉన్నాడు చంపడానికి. కాబట్టి ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఓకే అని చెప్పేసి అన్నాడో వెంటనే తల నరికేయడం జరుగుతుంది. ఆ విధంగా ద్రోణాచార్యుడి మరణం జరిగిపోతుంది. ఇది జరిగిన తర్వాత అది తెలుసుకున్న, ఇది కురుక్షేత్రం 15వ రోజు జరుగుతుంది. అది తెలుసుకున్న అశ్వత్థామ ఇంకా క్రోధంతో, తండ్రి చనిపోయాడు బాధతో, తన యొక్క అరిషడ్వర్గాలని తన అదుపులో లేకుండా పోగొట్టుకొని ఎంతో ఆవేశంతో ఆ రోజు నుంచి వెంటనే కౌరవ సైన్యానికి మొత్తం కూడా అతను అధిపతి అవుతాడు. అధిపతి అయ్యి మొత్తం పాండవ సైన్యాన్ని మొత్తాన్ని కూడా మరి ఆ విధంగా అంతకుముందు ద్రోణాచార్యుడు ఏ విధంగా అయితే తుదముట్టించాడో అదే విధంగా శత్రువు నాశనం చేయడం కోసం విశేషంగా కృషి చేయడం జరుగుతుంది. ఆ విధంగా కృషి చేస్తున్న సమయంలో 18వ రోజు చివరి రోజుకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే భీముడు మరి అర్జునుడి యొక్క తొడకండరాల మీద మరి గాయాలు చేసి అతన్ని దుర్యోధన్ని పడేస్తాడు. అది చూస్తాడు. అలా పడిపోయి ఉన్న దుర్యోధనుడి యొక్క ముఖం మీద భీముడు కాలు పెట్టి భూమిలో తొక్కేస్తుంటాడు. ఆ తొక్కే సన్నివేశాన్ని కూడా ఇతడు చూస్తాడు. అశ్వత్థామ చూసి ఇవన్నీ చూసి అటు తండ్రి మరణం, ఇటు యొక్క దుర్యోధనుడు పడిపోవడం, ఇవన్నీ చూసి ఎస్ ఎట్టి పరిస్థితిలో ఏదో ఒకటి చేయాలి అని తన దుర్మార్గమైన ఆలోచన, యుద్ధం అయిపోతుంది, ఇంకా 18 రోజులు పూర్తయిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో అప్పటికప్పుడు ఒక అద్భుతమైన విశ్లేషణ చేస్తాడు. ఏ విధంగా అంటే పగటిపూట కాకులు
గుడ్లగూబ పిల్లల్ని ఏ విధంగా చంపుతుందో గమనిస్తాడు, పరీక్షిస్తాడు. అదేవిధంగా రాత్రిపూట గుడ్లగూబ కాకుల యొక్క పిల్లల్ని ఏ విధంగా చంపేస్తుందో గమనిస్తారు. ఈ రెండింటిని చూసి గమనించి ఏం చేస్తారంటే చివరికి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు రాత్రి, అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క సన్నివేశము, పగటిపూట కాకులు బలిష్టంగా స్ట్రెంగ్త్గా ఉంటాయి కాబట్టి గుడ్లగూబను ఆ టైంలో గుడ్లగూబలు అంత బలంగా ఉండవు కాబట్టి వాటి పిల్లల్ని ఇవి ఈజీగా చంపేస్తాయి. అట్ ది సేమ్ టైం నైట్ వచ్చేసరికి గుడ్లగూబ శక్తివంతమవుతుంది, కాకులు వాటి యొక్క బలం తగ్గిపోతుంది. కాబట్టి ఏం చేస్తుంది, గుడ్లగూబ కాకి యొక్క పిల్లల్ని మధ్యాహ్నం పూట రాత్రిపూట చంపేస్తుంది. దీనిని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏం చేస్తాడంటే అశ్వత్థామ జీవితంలో మరి నాటి ద్వాపర యుగం నుంచి ఈరోజు నేటి కలియుగం వరకు కూడా మరి ఘోరమైన తప్పుగా చెప్పుకోబడే అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఆ రోజు చేస్తాడు. ఏంటంటే ఈ రోజు రాత్రికి యుద్ధం అయిపోయిన తర్వాత ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. కానీ ఏం చేస్తాడు అశ్వత్థామ, ఈరోజు పాండవ శిబిరంలో ఉన్న పాండవులను చంపివేయాలని చెప్పేసి కృపాచార్యుడు కృతవర్మతోటి బయలుదేరతాడు. కానీ ఇక్కడ కృపాచార్యుడు అశ్వత్థామను వారిస్తాడు. ఇది అధర్మము, ఇది తప్పు, ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యవద్దు అని చెప్పి వారించిన కానీ వినకుండా వారితో కలిసి పాండవ శిబిరానికి వెళ్తారు. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, వెంటనే అక్కడి నుంచి పాండవులందరినీ కూడా గంగా తీరానికి తరలించడం జరుగుతుంది. ఇతడు వెళ్ళి ఏం చేస్తాడంటే పాండవ శిబిరంలో నిద్రపోతున్న పాండవుల యొక్క కుమారులైనటువంటి ఉప పాండవులు 5గురిని కూడా తలలు నరికేస్తాడు. ఎంత ఘోరంగా అంటే అంత భయంకరంగా ప్రతి ఒక్కరిని కూడా మరి తన యొక్క ఖడ్గంతో వారి యొక్క తలలని నరికివేసి ఆ 5గురి యొక్క తలల్ని బస్తాల వేసి వాటిని తీసుకొని వచ్చి ఎక్కడైతే దుర్యోధనుడు పడిపోయి ఉన్నాడో అక్కడ ఆ బస్తాన్ని కుమ్మరించి ఉప పాండవుల యొక్క తలల్ని చూపించడం జరుగుతుంది. ఎంత ఘోరమైన సన్నివేశం చూడండి, ఎంత ఘోరంగా అశ్వత్థామ ఇక్కడ ప్రవర్తించాడో ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. దానిని చూసిన దుర్యోధనుడు ఏం చేస్తాడంటే నా తర్వాత ఈ రాజ్యానికి నువ్వే రాజుగా, నా భార్యలందరినీ కూడా నువ్వే పెళ్లి చేసుకొని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దుర్యోధనుడు. ఇక్కడ చూడండి ఒక ఆఫర్, బంపర్ ఆఫర్, నా భార్యలందరినీ కూడా నువ్వే వివాహం చేసుకో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ 15వ రోజు నుంచి కూడా 15వ రోజు నుంచి ఆగ్రహదగ్రుడైన ఈ యొక్క అశ్వత్థామ ఏం చేస్తాడంటే తను బ్రహ్మ శిరోనామకాస్త్రమే కాకుండా ఇంకా 2 అస్త్రాలు, బలం శక్తివంతమైన అస్త్రాలు 2 పొందుతాడు. ఏంటంటే ఆగ్నేయాస్త్రం ఒకటి అండ్ నారాయణాస్త్రం. ఈ రెండు కూడా ఎంత శక్తివంతం అంటే ఆగ్నేయాస్త్రాన్ని మొదటగా ప్రయోగిస్తాడు. ఆగ్నేయాస్త్రం అంటే అగ్ని. ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అది అగ్ని జ్వాలని కక్కుంటూ వెళ్ళిపోతుంది పాండవుల మీదకి, భయంకరంగా వెళ్ళిపోతుంది, పాండవులను మొత్తం కూడా కాల్చిపడేస్తుంది. అటువంటి సమయంలో వెంటనే శ్రీకృష్ణుడి ఆజ్ఞతోటి అర్జునుడు వరుణాస్త్రాన్ని ఉపయోగిస్తాడు. అంటే వాటర్, నీరు. ఆగ్నేయానికి విరుగుడు వరుణాస్త్రం. వరుణాస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా మరి ఆ నీటితోటి మరి ఆ యొక్క అగ్నిని చల్లార్చడం వల్ల కూడా ఆ 2 అస్త్రాలు ఉపసంహరించబడతాయి. అది పూర్తయిపోతుంది. తర్వాత ఏం చేస్తాడంటే నారాయణాస్త్రం. ఇక్కడ బ్రహ్మ శిరోనామకాస్త్రానికైనా విరుగుంది కానీ నారాయణాస్త్రానికి విరుగులేదు. అంతటి శక్తివంతమైన అస్త్రాన్ని ద్రోణాచార్యుడి దగ్గర ఇతడు పొందుతాడు అశ్వత్థామ. దాన్ని ప్రయోగించినప్పుడు దానికి ఏం చేయాలంటే దానికి విరుగుడు ఒకే ఒకటి, ఏం లేదు. శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే పాండవుల యొక్క సైన్యానికి మొత్తం ఒక ఆజ్ఞ చేస్తాడు. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ చేతుల్లో ఉన్న ఆ యొక్క ఆయుధాలను కింద పడేయండి, రథాల మించి కిందికి దిగేయండి, నేల మీద ఆ నారాయణాస్త్రానికి శరణ ఇచ్చి నమస్కారం అని చెప్పేసి. వినిపిస్తుందండి? నారాయణాస్త్రానికి అదే విరుగుడు, మీరు వెంటనే నమస్కారం చేయండి అని చెప్పేసి చెప్పగానే పాండవ సైన్యం మొత్తం కూడా, ఈవెన్ శ్రీకృష్ణుడు సైతం అర్జునుడిని లాక్కొని రథం మించి కిందుకు దూకేసి మరి నారాయణాస్త్రానికి మరి నమస్తే పెడుతూ శరణ్ కొడతారు. కానీ అందరు బాగానే ఉన్నారు, ఒక్క భీముడు మాత్రం ఒప్పుకుంటే భీముడు కాడు, నేను చాలా పరాక్రమవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి. ఇక్కడ భీముడికి ఉన్న వీక్నెస్ ఏంటంటే భగవంతుడిని నమ్మడు, శ్రీకృష్ణుని నమ్మడు,
ఆయనే నమ్ముకుంటాడు, నేను తోపు, నేను గొప్ప అని చెప్పేసి. నాకున్న బలం ఎవరికి లేదు, నారాయణస్వం నన్ను ఏం చేయలేదని చెప్పేసి అలాగే రథం మీద ఉంటాడు, గద పట్టుకొని నిలబడతాడు, బాణాలు వస్తుంటే తగులుతుంటాయి, వెళ్ళి లాక్కొచ్చి కిందకు దింపేస్తారు. శ్రీకృష్ణుడు అర్జునుడు వచ్చేసి భీముడిని కిందికి దింపేస్తారు, లేకపోతే భీముడి పని అయిపోయేది అప్పుడు. సో అంతటి నారాయణాస్త్రాన్ని కూడా మరి ఆ క్షణంలోనే శ్రీకృష్ణుడు దాని నుంచి పాండవుల్ని రక్షించడం జరుగుతుంది. పాండవులనే కాదు, పాండవ సైన్యాన్ని కూడా రక్షించడం జరుగుతుంది. ఇక్కడ ఈ 2 అస్త్రాలు అయిపోయినాయి, ఇక్కడ ఏం లేదు ఇంకా. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళందరినీ చంపేశాడు. వీళ్ళందరినీ చంపేసిన తర్వాత ఇప్పుడు మరి ఇతని పరిస్థితి ఏంది? అశ్వత్థామ పరిస్థితి ఏంది? ఇంకా తనకు పరిస్థితి అర్థమవుతుంది, ఇక్కడ ఉంటే నేను బ్రతికే పరిస్థితి లేదు, ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి పారిపోయి వ్యాసాశ్రమంకి వెళ్ళి, అక్కడ వ్యాసాశ్రమంకి వేదవ్యాసుడి యొక్క ఆశ్రమానికి దగ్గరలోకి వెళ్ళి తపస్సు చేసుకు కూర్చుంటాడు. ఈ సంగతి తెలుసుకుంటారు పాండవులు. ఏంటిది? ఉప పాండవులు చనిపోయారు, వారిని అశ్వత్థామ చంపివేశాడన్న విషయాన్ని తెలుసుకున్న ఈ పాండవుల్లో ముందుగా భీముడు ఏం చేస్తాడంటే ఆ యొక్క అశ్వత్థామను పట్టుకోవడం కోసం వెంబడించి పరిగెత్తి వ్యాసాశ్రమం దగ్గరలోకి వెళ్ళిపోతాడు. దగ్గర వెళ్ళినప్పుడు ఈ సంగతి తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే వెంటనే అతడి దగ్గర బ్రహ్మ శిరోనామాస్త్రకం ఉంది కాబట్టి ఇది చాలా ప్రమాదమైంది, భీముడు ఎక్కడ వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు మనం ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి మరి వెంటనే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే అర్జునుడిని ధర్మరాజుని ఇద్దరిని తీసుకొని వెంటనే వ్యాసాశ్రమం వైపు వెళ్తాడు. ఇది అన్నింటికంటే ఈ సౌప్తిక పర్వంలో ఈ యొక్క బ్రహ్మ శిరోనామకాస్తకం దాన్ని ఏమంటారు ఘట్టం అనేది ఒక అద్భుతమైన ఘట్టం. అది ఇప్పుడు జరుగుతుంది. ఏం జరుగుతుందంటే వీళ్ళు ముగ్గురు వెంటనే వచ్చేస్తారు. అక్కడికి రాగానే భీముడు వెంటనే ఇతను పట్టుకుంటాడు. పట్టుకోగానే భయపడిపోతాడు. భయపడి ఏం చేస్తాడంటే ఇక్కడ వెంటనే వీళ్ళు కృష్ణుడు, అర్జునుడు, యుధిష్ఠిరుడు వచ్చేలోపు ఏం చేస్తాడంటే ఆ బ్రహ్మశిరోనామాస్తకాన్ని ప్రయోగిస్తాడు. బ్రహ్మశిరోనామాస్తకం యొక్క స్పెషాలిటీ ఏంటంటే దాన్ని ఉపయోగించడానికి ఆ అస్త్రాన్ని ఉపయోగించడం కోసం ఎటువంటి అస్త్రాలు అవసరం లేదు, మంత్రోచ్చారణతోటి దాన్ని ప్రయోగించవచ్చు. అయితే ఇక్కడ ఏం చేస్తాడు, దగ్గరలో ఉన్న ఒక రెల్లుగడ్డి మీద ఆ శస్త్రాన్ని ప్రయోగించి పాండవులు అందరూ అపాండవమవుగాక అంటే అంటే పాండవులు మొత్తం నిర్వీర్యం కావుగాక, పాండవులు మొత్తం నాశనం అవుగాక, పాండవులు అనేవారు ఉండగాక అని చెప్పేసి అతను ఒక సంకల్పం చేసుకొని ఆ సంకల్పంతో బ్రహ్మ శిరోనామాకాస్త్రాన్ని ఏమంటే ప్రయోగించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మహాభారతం మొత్తంలో ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా కానీ శ్రీకృష్ణుడు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తాడు. శ్రీకృష్ణుడు లేని పరిస్థితిలో, లేని కంటే అక్కడ అవసరం లేని పరిస్థితిలో వేదవ్యాసుడు వెళ్ళే సమస్యను పరిష్కరిస్తాడు. అంటే సాధారణంగా వేదవ్యాసుడు వచ్చాడంటే కృష్ణుడితో పని ఉండదు, కృష్ణుడు వచ్చాడంటే వేదవ్యాసుడితో పని ఉండదు. వీళ్ళిద్దరు కూడా 2 చక్రాలై మహాభారతాన్ని మొత్తం నడిపించడం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, శ్రీకృష్ణుడు అటు ధర్మరాజుని మరియు అర్జునుని ఇద్దరిని తీసుకొని వచ్చాడు. ఆల్రెడీ అక్కడ భీముడు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, అశ్వత్థామని చంపేయాలి అనుకున్నప్పుడు అక్కడ ద్రౌపది ఉంటుంది. ద్రౌపది వస్తుంది. ద్రౌపది ఏమంటుందంటే పుత్రశోకంతో ఏడుస్తున్నప్పటికీ కూడా అక్కడ ఆ ద్రౌపది అన్న మాటలు ఎంత తన యొక్క విజ్ఞతకి నిదర్శనం అనుకోవాలి. ఏమంటుందంటే ఇప్పుడు మన పుత్రులు చనిపోతే మనం గర్భశోకంతో ఏడుస్తున్నాం కాదా, ఈ అశ్వత్థామ అనేవాడు మీ యొక్క అంటే మన గురువు యొక్క పుత్రుడే కాబట్టి మనకు ఆ గురువుతో సమానము. కాబట్టి గురువుతో సమానమైనటువంటి గురుపుత్రుడైన ఈ యొక్క అశ్వత్థామని చంపడం వలన ఆ తల్లి యొక్క గర్భం కూడా అదే విధంగా శోకిస్తుంది. కాబట్టి అశ్వత్థామను చంపొద్దు అని చెప్పేసి ద్రౌపది చెప్తుంది. ఎంత గొప్పదో చూడండి ద్రౌపది. సో మనం తెలుసుకోవాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది, మనం పరమార్థం తెలుసుకోవాల్సింది మహాభారతం కానీ, ఒక పురాణాలు కానీ, ఒక ఇతిహాసాలు కానీ, ఒక ఉపనిషత్తులను కానీ వాటిలో ఉన్న పరమార్థాన్ని ప్రతి ఒక్కరం కూడా వాటిని మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిన సందర్భం ఇది. సో ఆ విధంగా ఇప్పుడేమి ఇతడు ప్రయోగించేశాడు. ఈలోపు ఏమవుతుంది, ప్రయోగించేశాడు. ఏమని, బ్రహ్మ శిరోనామాస్తకం అనేది అపాండవమవుగాక అని చెప్పేసి సంకల్పించి ప్రయోగించేశాడు.
ఇక్కడ బ్రహ్మ శిరోనామాస్తకం యొక్క శక్తి గురించి చెప్పాలంటే ఎగ్జాంపుల్ గా 1942లో జపాన్లోని హిరోషిమా నాగసాకి మీద అణుబాంబు ప్రయోగం జరుగుతుంది. ఈ అణుబాంబు ప్రయోగం జరిగినప్పుడు మరి అక్కడ ఎంత విస్ఫోటనం చెందిందో మనకు తెలుసు. దాదాపు 74 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. అయినా కానీ ఈ రోజుకి కూడా జన్మ తీసుకునే వారు ఆ యొక్క అణుబాంబు ఎఫెక్ట్ వలన ఎన్నో రకాల అనారోగ్యాలతో ఇక్కడ ఇప్పుడు కూడా జన్మ తీసుకుంటున్నారు అని చెప్పేసి మనం వార్తల్లో చూస్తున్నాం. అంటే ఒక మానవుడు దేవుడి చేత సృష్టించబడ్డ ఒక మానవుడు చేత సృష్టించబడ్డ ఒక అణుబాంబే ఇంత శక్తివంతమైందంటే సాక్షాత్తు దేవతల మంత్ర యొక్క శక్తితో మరి తయారైనటువంటి ఆ బ్రహ్మ శిరోనామస్తకము యొక్క శక్తి ఏ విధంగా ఉంటుంది ఇక్కడ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమైంది, బ్రహ్మ శిరోనామస్తకాన్ని ప్రయోగించాడు. అది ఏమని, పాండవుల వంశం మొత్తం నాశనం కావాలి. నాశనం కావాలంటే ఎట్లా, పాండవుల భార్యల యొక్క గర్భంలోకే కాకుండా, జాగ్రత్తగా గమనించండి, పాండవుల యొక్క భార్యల యొక్క గర్భంలోకే కాకుండా పాండవుల కోడళ్ళు కానీ పాండవుల కూతుళ్ళు కానీ ఇంకా ఎవరైనా సరే గర్భం కోసం చేసిన ఆ కార్యంలో ఎవరైనా గర్భం దాల్చి ఉంటే వారి గర్భస్రావం కావాలి. అప్పుడు ఈ యొక్క ఆశ్రమం శాంతింపబడుతుంది అని చెప్పేసి సంకల్పంతో వదిలిపెడతాడు. ఎంత దుర్మార్గమైన పని చూడండి ఇక్కడ. సరిగ్గా ఆ సమయంలో అర్జునుడి యొక్క కోడలు అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలోకి మరి ఆ బ్రహ్మ శిరోనామస్తకం ప్రయోగించబడుతుంది. ఇక్కడ పాండవుల యొక్క భార్యలు అంటే ఇక్కడ ద్రౌపది పంచ పాండవులకి పాంచాలి అయినప్పటికీ మళ్ళీ వీళ్ళ 5 కూడా వేరువేరుగా భార్యలు ఉంటారు. వాళ్ళ భార్యల గర్భంలోకి వెళ్ళాలి, వాళ్ళ కోడళ్ళు అంటే కొడుకుల భార్యల గర్భంలోకి వెళ్ళాలి, పాండవుల బిడ్డల గర్భంలోకి వెళ్ళాలి. ఇంతమంది గర్భస్రావం చేసిన తర్వాత ఇంకెవరు మిగులుతారు ఇక్కడ? మిగిలేది పాండవులు ఒక్కళ్ళే, ఈ 5 పాండవులే. ఈ 5 పాండవుల తర్వాత మరి పాండవ వంశం ఉండదు కదా ఇంకా. ఎందుకు? అర్జునుడి ఇక్కడ ఉంది, ఇక్కడ పరమార్థం ఉంది. ఉత్తర గర్భంలోకి వెళ్ళే విధంగా అశ్వత్థామ ప్రయోగం చేయడానికి కారణం ఏంటంటే అర్జునుడు అంటే పగ. చిన్నప్పటి నుంచి కూడా ద్రోణాచార్యుడికి అమితమైన ప్రియమైన శిష్యుడు అర్జునుడు. ప్రతి దానికి కూడా నాకు పోటీ వస్తాడు, నాకు అడ్డుగా ఉంటాడు, ఇవన్నీ చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అర్జునుడికి సంబంధించిన ఆ కోడల యొక్క ఉత్తర గర్భంలోకి వెళ్ళి ఆ గర్భస్రావాన్ని చేయాలని చెప్పేసి. సో ఇప్పుడేం చేయాలి మరి? దానిని నిర్వీర్యం చెయ్యాలి అంటే మరలా అర్జునుడు బ్రహ్మ శిరోనామస్తకం ప్రయోగించాలి. వెంటనే శ్రీకృష్ణుడు చెప్తాడు, అర్జున, ఇప్పుడు ఆ యొక్క అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మ శిరోనామస్తకం ఇంకా వచ్చింది అంటే మీ 5 పాండవులు అన్నదమ్ములు ఒక్కళ్ళు కూడా మిగలరు. మీ పాండవులు అన్నదమ్ములు మిగలకపోవడమే కాకుండా మీ పాండవుల యొక్క మరి ఆ భార్యల్లో ఉన్న గర్భాన్ని కూడా మొత్తం విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి దీన్ని నిర్వీర్యం చేయాలంటే వెంటనే నువ్వు కూడా దానికి విరుగుడుగా బ్రహ్మ శిరోనామస్తకాన్ని ప్రయోగించమని చెప్పేసి చెప్తాడు. చెప్పినప్పుడు అర్జునుడికి వేరే మార్గం లేదు. వెంటనే ఏం చేస్తాడంటే ఆ అస్త్రాన్ని తీసి ద్రోణుడు చనిపోయినా కానీ తనకి ఆ విద్యను అందించిన గురువు కాబట్టి ద్రోణుడికి నమస్కరించుకుంటాడు. సకల దేవతలకు నమస్కరిస్తాడు. నమస్కరించి పాండవులకు సంబంధించిన వారందరూ కూడా, పాండవులకు సంబంధించిన భార్యలు, కోడళ్ళు, బిడ్డలు అందరూ కూడా శుభంగా ఉండు కాక అని సంకల్పించి ఆ బ్రహ్మ శిరోనామస్తకాన్ని అర్జునుడు ప్రయోగిస్తాడు. ఇవన్నీ గమనిస్తున్న నారదుడు ఏం చేస్తాడంటే పరుగున వేదవ్యాసుడి దగ్గరికి వస్తాడు. వేదవ్యాసుడు అక్కడ తన యొక్క ఆశ్రమంలో చుక్కల్లో చంద్రుల్లాగా ఎంతో మంది విద్వాంసులు పెద్ద పెద్ద ఋషుల మధ్య కూర్చొని తపస్సు చూసుకుంటున్నప్పుడు ఆ విధంగా వెంటనే నారదుడు వెళ్ళి, మహాత్మా స్వామి, చాలా ఘోరం జరిగిపోతుంది, మరి ఇక్కడ 1 కాదు 2 బ్రహ్మ శిరోనామస్తకాలు ప్రయోగించబడ్డాయి, కాబట్టి తక్షణమే మీరు రావాలని చెప్పేసి మరి వేదవ్యాసుడిని వెంటబెట్టుకొని ఈ యొక్క ఆ అద్భుతమైన అక్కడ ఏదైతే ఘట్టం ఉందో అక్కడికి, అంటే ఎవరెవరు ఉన్నారు అక్కడ? కృష్ణుడు ఉన్నాడు, పాండవులు 3 ఉన్నారు, అశ్వత్థామ, ద్రౌపది, వీళ్ళందరి దగ్గరికి వాళ్ళిద్దరు వస్తారు. రాగానే
వెంటనే ఇక్కడ చూడండి అసలు ఎంత అద్భుతం అంటే, రాగానే వెంటనే అటు వేదవ్యాసుడు కానీ ఇటు నారదుడు కానీ వీళ్ళేం ప్రిపేర్ అవ్వలేదు. వీళ్ళకి ఏం చెప్పాలి, వీళ్ళకి ఏమని కన్విన్స్ చేయాలని చెప్పి ఏం ప్రిపేర్ అవ్వలేదు. వచ్చారు ఇద్దరు. వచ్చిన తర్వాత ఇద్దరు కూడా ఒకేసారి ఒక మాట చెప్పారు. ఏమనంటే ఇద్దరు కూడా గమనించాలండి, ఇక్కడ వేదవ్యాసుడు నారద మహర్షి ఇద్దరు కూడా ఒకేసారి ఏమని చెప్పారంటే, అయ్యా అర్జున, నాయన అశ్వత్థామ, అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఎంతటి వారు అనుకుంటున్నారు? మీకంటే ముందు వచ్చిన వారు మీకంటే చాలా గొప్పవారు, గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప దేవతలు. వాళ్ళందరి దగ్గర కూడా మీ దగ్గర ఉన్న వాటి కంటే కూడా శక్తివంతమైన అస్త్రాలు వారి దగ్గర ఉన్నాయి. ఎప్పుడైనా ఎవరైనా సరే దేవతలు సైతం 2 బ్రహ్మ శిరోనామాస్తకాలను ప్రయోగించినట్టు ఎక్కడైనా ఉందా? ఇప్పుడు అంత ఉపద్రవం ఏమొచ్చింది? 2 అసలు ఒక్క బ్రహ్మ శిరోనామాస్తకము అనేది ప్రయోగిస్తేనే కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా మట్టి తప్ప ఏది ఉండదు. అటువంటిది ఇప్పుడు ఈ 2 బ్రహ్మ శిరోనామాస్తకాలు ప్రయోగించడం వల్ల ఏ విధంగా ఉల్కలు రాలిపడుతున్నాయి, మరి మొత్తం భూగోళం అంతా కూడా పరిస్థితి మొత్తం అల్లకల్లోలం అవుతుంది. దీనికి కారణం ఎవరు? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇప్పుడు అంత ఉపద్రవం ఏమొచ్చింది? కూర్చొని మాట్లాడుకోలేరా? సమస్యను పరిష్కరించుకోలేరా? అంత పెద్ద సమస్య వచ్చిందా మీకు అని ఇద్దరిని కూడా మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడి వెంటనే ఏం చేస్తాడంటే, అర్జున, నేను చెప్తున్నాను, ఇది అత్యంత ప్రమాదకరమైన సన్నివేశం, ఘటన. కాబట్టి నువ్వు వెంటనే బ్రహ్మ శిరోనామాస్తకాన్ని ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, టైం అయినా కానీ ఒక 2 నిమిషాలు తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది ముఖ్యమైన ఘటన, అశ్వత్థామ జీవితంలో ముఖ్యమైన ఘటన ఇది. సో ఇక్కడ బ్రహ్మ శిరోనామాస్తకం యొక్క విశిష్టత ఏంటంటే, ఎవరైతే బ్రహ్మ శిరోనామాస్తకాన్ని ఎవరైతే ప్రయోగించినప్పుడు అవతల వారు ఆ బ్రహ్మ శిరోనామాస్త్రాన్ని నిరోధిస్తే, ఎవరైతే ప్రయోగించారో వారి తల పగిలిపోయి చేస్తాడు. ఇది నెంబర్ 1. చూడండి, మనం బాణం వేస్తే మనం వేసిన బాణాన్ని అవతల వాడు నిరోధించాడు అనుకోండి, మన తల పగిలిపోతుంది, చచ్చిపోతాడు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఎటువంటి కారణంలోనైనా ఈ బ్రహ్మ శిరోనామాస్తకాన్ని వేసిన వారే ఉపసంహరించుకున్నా కానీ వారి తల పగిలి చచ్చిపోతారు. అంటే ఇప్పుడు ఏంది, అర్జునుడు ఈ బ్రహ్మ శిరోనామాస్తకాన్ని వేదవ్యాసుడి మాట విని ఉపసంహరించుకుంటే అర్జునుడు తల పగిలి చనిపోతాడు. ఇక్కడ సీన్ ఇది. చూడండి, ఇక్కడ బ్రహ్మ శిరోనామాస్తకాన్ని ప్రయోగించమంది చెప్పింది సాక్షాత్తు పరమాత్ముడైనంటే శ్రీకృష్ణుడి దగ్గర నుండి ఏపించాడు. ఆపమని చెప్పింది అదే స్థాయిలో ఉన్న వేదవ్యాసుడు. మరి ఏం చేయాలి ఇప్పుడు ఉపసంహరించుకుంటే కూడా అర్జునుడు తల పగిలి చనిపోతాడు. కానీ ఇక్కడ ఏం చేస్తాడు అర్జునుడు? ఎప్పుడైతే వేదవ్యాసుడు ఇది నువ్వు ఉపసంహరించుకోవాల్సిందే అని చెప్పేసి అర్జునుడికి ఎప్పుడైతే మరి వినయంగా చెప్తాడో, దాన్ని వెంటనే ఆచరణలో పెట్టి దాన్ని ఉపసంహరించుకోవడం జరుగుతుంది. ఉపసంహరించుకున్నప్పుడు ఇప్పుడు ఏం జరగాలి? ఉపసంహరించుకున్న దాని ప్రకారం అర్జునుడి తల పగిలి చనిపోవాలి. కానీ అర్జునుడికి భయం లేదు. ఎందుకంటే నేను సమాజ హితం కోసం 10 మంది విశ్వ కళ్యాణం కోసం నేను ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా, నేను ఈ యొక్క ఎవరి మీద ద్వేషంతోనో పగతోనో ఈ బ్రహ్మ శిరోనామాస్తకాన్ని నేను ప్రయోగించలేదు. కాబట్టి పెద్దల యొక్క మాట మీద గౌరవంతో నేను ఈ బ్రహ్మ శిరోనామాస్తకాన్ని నేను ఉపసంహరించుకుంటున్నాను. కాబట్టి నాకు అది ఎటువంటి అపకారం చెయ్యదు అనే సత్సంకల్పంతో, ధైర్యంతో అర్జునుడు ఉంటాడు. అక్కడ అదే జరుగుతుంది. ఎందుకంటే ఇది దేవతలకి కూడా సాధ్యం కాదు. దేవతలకి సైతం కూడా ఒక్కసారి బ్రహ్మ శిరోనామాస్తకాన్ని ప్రయోగించారంటే ఉపసంహరించుకోవడం అనేది దేవతలకి కూడా సాధ్యం కాదు. ఇదంతా కూడా దివ్య దృష్టితో చూస్తున్న సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తుంటారు. చూసారా, దేవతలకి కూడా సాధ్యం కానటువంటి ఆ యొక్క శక్తిని అర్జునుడు పొందాడు. ఇప్పుడు ఆ బ్రహ్మ శిరోనామాస్తకం శాంతించి
అర్జునుడిని ఏమీ చెయ్యలేదు అంటే అర్జునుడి యొక్క శక్తి ఏంది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం కాబట్టే అర్జునుడిని జగదేక వీరుడు అనడం జరిగింది. జగదేక వీరుడు అని చెప్పేసి అనడానికి ఇదొక మరి అత్యద్భుతమైన ఎగ్జాంపుల్ ఇది. సో ఇప్పుడు ఏమైంది, అర్జునుడు ఉపసంహరించుకున్నాడు, బాగుంది. వెంటనే అర్జునుడు వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా స్వామీజీ మీరు చెప్పారు పెద్దవారు కాబట్టి నేను మీ మాట మీద గౌరవంతో నేను నా యొక్క అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాను. అట్ ది సేమ్ టైం మరి ఇదే మాట అశ్వత్థామకు చెప్పి ఆయన యొక్క అస్త్రాన్ని కూడా ఉపసంహరించుకోమని చెప్పాలి కదా, మరి చెప్పండి అంటే మహాభారతం మొత్తంలో వేదవ్యాసుడి మాట వినని వారు ఎవ్వరు లేరు, మొత్తంలో కూడా ఎవ్వరు లేరు. కానీ మొట్టమొదటిసారిగా అశ్వత్థామ ఆ యొక్క వేదవ్యాసుడి యొక్క మాటని పెడచెవిని పెట్టి అతని మాటని వినకపోవడమే కాకుండా నేను ఉపసంహరించుకోనని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది. కానీ వేదవ్యాసుడు నువ్వు ఖచ్చితంగా ఉపసంహరించుకోవాల్సిందే అని చెప్పేసి చెప్తాడు. చెప్పినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆ యొక్క అశ్వత్థామ ఏమనుకుంటాడంటే ఇతడు ప్రయోగించిన సంకల్పము ఆ ఉత్తర గర్భంలోకి వెళ్ళాలనే ఆలోచన తనకుంది, కానీ దీనిని ఎవరు అర్థం చేసుకోలేదు, వేదవ్యాసుడికి కూడా అర్థం కాలేదని చెప్పేసి అశ్వత్థామ అనుకుంటాడు. కానీ వేదవ్యాసుడు ఎక్కడ, అశ్వత్థామ ఎక్కడ? అరే పిచ్చోడా, నాకు అన్ని తెలుసా బాబు, నువ్వు ఏ ఆలోచనతో నువ్వు ఇది చేసినావు నాకు తెలుసు, నువ్వు పాండవుల యొక్క భార్యల గర్భాలని చెప్పేసి అన్నావు, కానీ ఇక్కడ ఉత్తర గర్భంలోకి కూడా వెళ్తుందని చెప్పేసి ఎవడు అనుకోడు. కానీ నువ్వు అనుకున్నావు, నువ్వు వేసింది ఆలోచనతోనే నువ్వు ప్రయోగించావు, అది నాకు తెలుసు. కాబట్టి నేను చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు ఇప్పటికైనా నీ తలపైన ఉన్న, నీ నుదుటిపై ఉన్న ఆ యొక్క మణిని తీసి ఇచ్చేయి, పాండవులకు ఇచ్చేసేయి, ఇచ్చి వాళ్ళని క్షమాపణ కోరు, నిన్ను వాళ్ళు రక్షిస్తారు, నిన్ను చంపరు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ అందుకు అశ్వత్థామ ఒప్పుకోడు. కానీ ఇక్కడ ఆ యొక్క నుదుటి పైన ఉన్న మణిని ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితిలో చంపేస్తారు, అది తెలుసు కాబట్టి ఏం చేస్తాడంటే నుదుటి పైన ఉన్న మణిని తీసి వేదవ్యాసుడి చేతిలో పెడతాడు, వేదవ్యాసుడు పాండవులకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మరి ఉత్తర గర్భంలో ఉన్న ఆ యొక్క శిశువుని రక్షించాలి. ఇక్కడ ఏమంటాడంటే శ్రీకృష్ణుడితోటి ఎంత గర్వం అంటే అశ్వత్థామకి బ్రహ్మ శిరోనామాస్తకం పొందిన తర్వాత వెంటనే నాకు ఇంత శక్తి ఉంది అని చెప్పేసి తెలియజేయడం కోసం సాక్షాత్తు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఒక సందర్భంలో ఏమంటాడంటే, కృష్ణ పరమాత్మ నేను చాలా శక్తివంతుడిని కదా, మరి కాబట్టి నీ సుదర్శన చక్రం నాకు ఇవ్వు అని చెప్పేసి అంటాడు. ఇవ్వమన్నప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి ఆ సుదర్శన చక్రాన్ని అక్కడ పెట్టి చలో తీసుకెళ్ళిపో, అడిగావు కదా తీసుకెళ్ళిపో అంటాడు. తీసుకెళ్ళిపోమంటే సో వెంటనే మరి ఇలా పట్టుకొని ఎడం చేత పట్టుకొని ఇలా తీయాలని ప్రయత్నిస్తాడు, కదలదు. రెండు చేతులు పట్టుకుంటాడు, కదలదు. తన శక్తిని మొత్తం ప్రయోగిస్తాడు, ఇంచు కూడా కదలదు. అర్థమైపోతుంది. అర్థమైపోయినప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, ఇదేదో నువ్వు కానుకలు అది ఇది గిఫ్ట్లు అయ్యని ఇస్తే ఇచ్చే అస్త్రం కాదు ఇది నీ వల్ల కాదు కానీ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. ఎందుకు? అశ్వత్థామ గురించి మరి ఈయన అంతర్యామి అయి ప్రతి ఒక్కరి యంత్రంలో ఏదుందో ఈయనకు అన్నీ తెలుసు కాబట్టి మరి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి పంపిస్తాడు. అదే గర్వంతో అదే అహంకారంతో చివరి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఏమని పిలుస్తాడో తెలుసా? అర్జునుడి మిత్రమా, అర్జునుడికి శ్రీకృష్ణుడు మిత్రుడు కదా, అర్జున మిత్రమా అంటాడు. అర్జున మిత్రమా ఏంటి, నువ్వు ఈ బ్రహ్మ శిరోనామాస్తకాన్ని నిర్వీర్యం చేస్తావా? ఇప్పుడు ఉత్తర గర్భంలోకి ప్రవేశించింది, ఏం చేస్తావు నువ్వు అంటే శ్రీకృష్ణుడు చెప్తాడు, నేను పొందిన యోగ శక్తి ద్వారా పొందిన శక్తినంతటిని ఉపయోగించి నేను ఉత్తర గర్భంలో ఉన్న ఆ పరీక్షితుడిని రక్షిస్తా నేను అని చెప్పి, ఇంతటి దుర్మార్గమైన చర్యల్ని నువ్వు చేశావు. ఏం చేశావు? నిద్రిస్తున్న ఉప పాండవుల్ని ఘోరంగా నరికి చంపేవాళ్ళని. చంపడమే కాకుండా ఈరోజు మరి ఇంత దుర్మార్గమైన పని చేస్తూ నీ దగ్గర ఉన్న ఆ యొక్క అస్త్రం అంటే మంత్రాల ద్వారా ప్రయోగించేది అస్త్రాన్ని బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని నువ్వు ప్రయోగించి ఉత్తర గర్భంలోకి ప్రవేశపెట్టావంటే నీదెంత దుర్మార్గమైన పని అని చెప్పేసి ఎంతో కోపంతో అప్పుడు ఆ అశ్వత్థామని శపిస్తాడు. నువ్వు 3000 సంవత్సరాలు ఏ విధంగా అయితే ఇప్పుడు మండిపోతున్న శరీరంతో మండిపోతున్నప్పుడు మంట ఏ విధంగా ఉంటుందో, మండిపోతున్నప్పుడు మంట ఏ విధంగా ఉంటుందో
అదే మంటతో నీ శరీరం అంతా మండుతూ, నీ శరీరం అంతా కూడా గాయాలై ఆ శరీరం నుండి రక్తము చీము నిత్యం కారుతూ మరి బాగా ఒక దుర్గంధము వెదజల్లే విధంగా ఏకాకిగా నువ్వు 3000 సంవత్సరాలు కలియుగాంతం వరకు నువ్వు ఏకాకిగా తిరుగు అని చెప్పేసి శపించడం జరుగుతుంది. సో ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర మరి ఆ ద్వారా చిరంజీవి అయినప్పటికీ అక్కడ ప్రశాంతత ఏమీ లేకుండా ఇంతటి దుర్బలమైన జీవితాన్ని మరి ఈ యొక్క అశ్వత్థామ జీవించవలసిన పరిస్థితి వచ్చింది. మరి ఆ విధంగా చెప్తాడు, చూస్తూ ఉండు, నువ్వు ఉంటావు కదా 3000 సంవత్సరాల వరకు ఇక్కడ ఉంటావు కదా, నేను ఉత్తర గర్భంలో ఉన్న ఆ యొక్క పరిస్థితిని ఏ విధంగా రక్షిస్తానో చూడు. నువ్వు చూస్తుండగానే అదే పరీక్షితుడు జన్మ తీసుకొని కృపాచార్యుడు గురువుగా ఉంటూ వారి యొక్క బోధనలు అవన్నీ వింటూ నువ్వు ఆ హస్తినాపురానికి ఆ పరీక్షితుడు రాజుగా ఉంటాడు, ఆ రాజుడి యొక్క రాజ్యంలోనే నువ్వు అతన్ని చూస్తూ ఉంటావు అని చెప్పేసి మరి శ్రీకృష్ణుడు అతన్ని శపించడం జరుగుతుంది. సో ఆ విధంగా మరి ఆ మహాభారత మొత్తంలో సప్త చిరంజీవుల్లో మనం చెప్తాం పురాణాల్లో విశిష్టమైన వారే సప్త చిరంజీవులు అని చెప్పేసి, కానీ ఇక్కడ ఆ విశిష్టమైన చిరంజీవుల్లో అత్యంత దుర్బలమైన జీవితాన్ని మరి గడిపిన వాడే మరి ఈ యొక్క అశ్వత్థామ జీవితం మొత్తంలో పాజిటివ్ ఉందా, ఏదైనా ఉందా అంటే నేను పొందిన జ్ఞానం వరకు, నేను పురాణాల నుంచి ఇతర మాధ్యమాల నుంచి సేకరించిన జ్ఞానం ప్రకారం ఒకే ఒక్క చోట అశ్వత్థామ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు. ఎక్కడంటే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్న కౌరవ సభలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని మరి ద్రోణుడు చివరికి భీష్ముడితో సహా మౌనంగా ఉన్నందుకు కురుక్షేత్రంలో అత్యంత దారుణంగా కృష్ణుడి చేత వారందరూ చంపించబడ్డారు. ఒక్క అశ్వత్థామ ఎదురు తిరిగాడు, బ్రతికిపోయాడు. ఒక అశ్వత్థామ మాత్రమే అక్కడ కురుసభలో ఖండించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి కురుక్షేత్రంలో అతడు బ్రతికిపోయినా సరే అతడు చేసిన ఈ యొక్క పనుల వల్ల, ఒక అసూయ ద్వేషాలతో చేసిన పనుల వల్ల, తన దగ్గర ఉన్న అస్త్రాలను దుర్వినియోగం చేయడం వల్ల అతను ఇంతటి దుర్బలమైన జీవితాన్ని అనుభవించడం జరిగింది. చివరిగా ఒకే ఒక్క విషయాన్ని చెప్పి నేను కంప్లీట్ చేస్తాను. ఇక్కడ ద్రోణాచార్యుడు అంటే సౌప్తిక పర్వం నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, అమితమైన పుత్రవాత్సల్యంతో ద్రోణాచార్యుడు చేసిన పనుల వల్ల ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే పండిత పుత్ర పరమశుంఠ. ఆ విధంగా అశ్వత్థామ తయారు కావడానికి ముఖ్య కారణం ద్రోణాచార్యుడు. అట్ ది సేమ్ టైం అశ్వత్థామ తనకున్న అహంకారంతో తను పొందిన ఆ యొక్క అస్త్రాల యొక్క శక్తిని చూసుకొని అదే తనను మరి నేనే గొప్పవాడిన ఒక గర్వంతో మరి ఆ పాండవుల మీద కక్షను తీర్చుకోవడం కోసం మాత్రమే ఆ శస్త్రాలను ఉపయోగించడం ద్వారా తన జీవితం మరి చిరంజీవి అయినప్పటికీ కూడా మరి 3000 సంవత్సరాలు ఇంత దుర్బలమైన జీవితాన్ని అనుభవించే స్థితికి దిగజారిపోయాడు అని చెప్పేసి, అంటే ఒక్క క్షణం మనం ఎరుకొని కోలుకుపోతే మనం ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటాం అనేది ఇక్కడ అశ్వత్థామ జీవితాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ స్థితి నుంచి బయటపడాలంటే ప్రతి క్షణం స్థిత ప్రజ్ఞతతో ఉండాలి అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ విశ్వానికి అందించిన శ్వాస మీద ధ్యానం ప్రతిరోజు చేస్తూ ప్రతి క్షణం ఎరుకలో ఉంటూ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానాన్ని మనం నేర్చుకుంటూ మన నిజ జీవితంలో ప్రతిరోజు కూడా త్రికరణ శుద్ధిగా వాటిని ఆచరిస్తూ ఉంటే తప్ప మనం కూడా సప్త చిరంజీవులలో ఒకరిమి ఖచ్చితంగా అవుతాము అని చెప్పేసి పత్రిజీ మనకి చెప్పడం జరిగింది. ఈ రోజు మరి ఈ అశ్వత్థామ గురించి నేను పొందిన ఈ యొక్క ఒక కొంచెం జ్ఞానాన్ని, పరిమితమైన జ్ఞానాన్ని మీకు అందించే అవకాశాన్ని కలిగించిన బ్రహ్మర్షి పత్రిజీకి, అలాగే టిఎంసి టీంకి, ముఖ్యంగా ఇంతసేపు నేను చెప్పిందంతా కూడా ఎంతో సహనంతో విన్న ధ్యాన మిత్రులందరికీ కూడా నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మహాభారతాన్ని మొత్తం మా కళ్ళ ముందు ఉంచారు చాలా అద్భుతంగా. ఒకే ఒక్క మాట చెప్పే అశ్వత్థామ గురించి మీరే చెప్పాలి అని.
అది ఎందుకు నా నోటి నుంచి వచ్చిందో నాకు తెలియదు, ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఎవరు ఏది చెప్పాలి అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోతుంది, అది ఫాలో అవుతాం అంతే. చాలా అద్భుతంగా నేను ఏదైతే అనుకున్నానో అంత అద్భుతంగా వచ్చింది. ఒకటే నాకు అనిపించింది ఏంటి అంటే పుత్ర వాత్సల్యం కాదు, అది పుత్ర వ్యామోహం. మోహన్లో Okay. ఉన్నాడు ఆయన, అది వాత్సల్యం yes. కాదు. బస్ ఓకే. అదొక్క వర్డే నాకు కరెక్ట్ గా అనిపించలేదు. పుత్ర Okay. వ్యామోహం అది. ఎందుకంటే అది. ప్రతి ఒక్కరు కూడా కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలలో ఎక్కడో ఒక దగ్గర చిక్కుకున్నట్టుగా ద్రోణాచార్యుడు ఆయన పుత్రుడు పుట్టేంత వరకు అంత సిస్టమేటిక్ గా ఉండి తర్వాత వ్యామోహంలో పడ్డాడు, దాంతో పతనం అయిపోయాడు. yes. ఎస్ మేము Exactly. మోహానికి తేడా ఏంటి మేడం? ఫ్రెండ్స్ ఒక్క